నాకు చేసిన దానికి నిన్ను ఏదో ఒకటి చేసి అందరి చేత తిట్టించి ఇక నీకు ఆర్డర్సే రాకుండా చేస్తాను. చేస్తాను. చెయ్యాలి. ఏం చెయ్యాలి? దొరికావే. ఇస్తరాకులు లేకపోతే ఎలా పెడతావు? నీకు వాళ్లే బాగా పెడతారే గడ్డి. అనుభవించు. నాగమల్లేరు వేరు తీసుకొచ్చి నా సిద్ధుని కాపాడుకుంటాను. సిద్ధు, ఏంటి సిద్ధు వెతుకుతున్నావు? విస్తరాకులు కనిపించట్లేదు నానమ్మా. ఇక్కడే ఉండాలి. బాబు, ఎంతసేపు అలా కూర్చోపెడతారు? తొందరగా తీసుకురండి. విస్తరాకులు వెయ్యండి. తీసుకొస్తామండి, మీరు వెళ్ళి కూర్చోండి, తెస్తాను. ఏమయ్యాయి సిద్ధు? సిద్ధు, నాతో రా. ఎక్కడికి? రా సిద్ధు, నువ్వు రా, చెప్తాను. ఏంటి గంగా? రా సిద్ధు. గంగా, ఏంటి గంగా? ముందుది కాలి కట్టుకో. అసలు ఏం విన్నావు గంగా? ఏంటిది? సిద్ధు, నీకు సర్పగండం ఉందని మీ అత్తయ్య గారు నీతో చెప్తుంటే నేను విన్నాను. ఇది నాగమల్లేరు వేరు. ఈ సర్పబంధం నీ కాలికుంటే ఏ పాము నీ దరిదాపుల్లో కూడా రాదు. నువ్వు కూడా ఏంటి గంగా? చెప్తోంది కదా సిద్ధు, ముందు కట్టుకో. మీరు కూడా వినేశారా? అలాంటివే ఉండవు నానమ్మా. సిద్ధు, దీని మహత్యమేంటో నేను గోడల్లో ఎన్నోసార్లు చూశాను. ఇవాళ అయ్యే వరకు కట్టుకో ప్లీజ్. సరే, నీ చేతనే కట్టు. అట్నే. ఈ వేరుండగా పాము నీ దగ్గరికి రాదు సిద్ధు. నీకు గండం గట్టెక్కినట్టే. సర్లే, పదండి. భోజనాలన్నీ వాళ్ళు అరుస్తున్నారు. విస్తరాకులు కూడా కనిపించట్లేదు, వెతకాలి. పదండి. అమ్మయ్యా, నా అల్లుడికి సర్పగండం పోయింది. ఇక నాకే టెన్షన్ లేదు. ఇక్కడే ఉండాలి సిద్ధు. ఏంటి వెతుకుతున్నారు? ఇస్తరాకులు కనిపించడం లేదు. అన్ని సగం మంగళమే. భోజనాలు వండారు, గోన సంచులాట ఆడించారు, ఇస్తరాకులు తెచ్చుకోలేదా? ఎలా తింటారనుకున్నారు? చేతుల్లో పెడతారా? ఏంటి, ఇస్తరాకులు తెచ్చుకోలేదా? అందుకేనే ఎంతసేపు అలా కూర్చోబెట్టారు? తెచ్చామంటే
కనిపించట్లేదు. తెస్తే ఏమవుతాయి? నువ్వు నోరు ముయ్యవే. మీరు కొంచెం ఉండండి, ఇక్కడే ఎక్కడ ఉంటాయి. మేము వెతుకుతాం కదా, మీరు వెళ్ళి కూర్చోండి. గంగా, సిద్ధు, పదండి వెతుకుదాం. రండి. పదండి. నిన్ను వచ్చాక నీ సంగతి చెప్తాను. వెళ్ళండి వెళ్ళండి, అవి దొరికితేగా. అమ్మో, నేను దాచిన చోటుకే వెళ్తున్నారుగా. కనపడకూడదు దేవుడా, కనపడకూడదు దేవుడా, దేవుడా ప్లీజ్ కనపడకూడదు దేవుడా, దేవుడా. బేబీ, ఫొటోస్ తీస్తున్నావా? ఏంటి మామ్, లేని హుషారు మళ్ళీ వచ్చినట్టుంది. ఇక పోదే, తీ, తమ్ముడికి చూపించి అప్పుడు వాళ్ళ సంగతి చెప్తా. తీసా చాలా తీసాను, మళ్ళీ తీస్తాను. ఏయ్, నువ్వు చూసావా? నాకేం తెలీదు. ఇక్కడ పడేశాడా? హలో గంగా, బొమ్మ పాము చూపించు, నమ్ముతాము అన్నావుగా. చూడు, అందరూ చూడండి. బొమ్మ పాము ఉంది, గెలిచింది నేనే. ఆ మాత్రం స్పర్శ తెలియట్లేదా? అది బొమ్మ పాము కాదే, ముసి కొడుతుంది. చూడు. కాదా? చూడవే. లేపండి, అమ్మా, అమ్మా, అమ్మా. అయ్యో, అమ్మమ్మ, ఇస్త్రాకులు. బతుకండ్రా దేవుడు, చచ్చుండదాన్నేమో. ఇయాల నీ అదృష్టం బాగుండదులే. అమ్మ నాగమ్మ తల్లి, నా పరువు పోకుండా నువ్వే ఇవి నాకు కనిపించేలా చేశావు. నాకు మేలు చేశావు. ఎవరో కావాలనే చేశారమ్మా. వాళ్ళ చేతులు విరిగిపోను, వాళ్ళ కాళ్ళు పడిపోను. అమ్మమ్మ, అమ్మమ్మ, అబ్బబ్బా, ఎందుకు తిట్టడం? అవేలాగా దొరికాయి కదా, వదిలేసేయమ్మా. ఆ పాము బొమ్మ పాము కాదని తెలిసిందిగా. ఇక నువ్వే తల్లి విజేత. ప్రైజ్ నీకే. ఇచ్చేయండి, ఇచ్చేయండి, ప్రైజ్ ఇచ్చేయండి. ముందు భోజనాలు తినేయండమ్మా, తర్వాత ఇస్తారులే. అమ్మ గంగా, పదండమ్మా వడ్డిద్దాం. ఏయ్, రా రా రా.
థ్యాంక్స్ గంగా. దేనికి? పాము నుంచి కాపాడవు కదా. కాపాడింది మంగ కదా. కాదు, మంగ పట్టుకునే వరకు పాము కరవలేదంటే అది నువ్వు కట్టిన వేరు మహిమే. నువ్వు చెప్పింది అప్పుడు నమ్మలేదు, ఇప్పుడు నమ్ముతున్నాను గంగా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. చాలా బాగున్నాయమ్మా, సూపర్ ఉన్నాయి. భోజనాలు అయిపోయాయి. సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నారు కదా, ఇవ్వండి. ఉండండి అమ్మా, తీసుకొస్తాను. ఇదిగోమ్మా నీ గిఫ్ట్. ఏముందండి? డిన్నర్ సెట్ అమ్మా, దాచుకో. థ్యాంక్స్. ఈ తక్కువ సెట్ కోసం అమ్మా ఎన్నిసార్లు అడిగాను. ఊరుకో. ఆంటీ, ఇంక మేము బయలుదేరుతాము. వెళ్ళండి అమ్మా, ఇంకో ఆర్డర్తో మళ్ళీ కలుద్దాం. అలాగే ఆంటీ. నాన్న, ఏదన్నా అర్జెంటుగా వర్క్ ఉంటే వెళ్ళాడేమో. చాలిక, వెళ్ళొద్దన్నా సరే వెళ్ళావు కదూ. గంగా అక్కడ ఇబ్బంది పడుతుందని తెలిసి వీడి మాట ఏంటి లెక్క చేసేదని వెళ్ళిపోయావా? అది కాదు నాన్న. అవునులే, నా మీద నీకున్న విలువేంటో తెలుస్తుందిగా. ఇంకెందుకు అడగడం, పెళ్ళమేగా ముఖ్యం. మామయ్య గారు, ఆయన తప్పేమీ లేదండి. నేను ఆయన పిలవలేదు, మంగే ఫోన్ చేసిందంట. రామరామా, ఆ చెప్పడం ఏంటి? నేనేదో రమ్మని పిలిచినట్టు. నువ్వు అక్కడ కష్టపడుతున్నావని చెప్పాను, నేనేం రమ్మనలేదు. రమ్మన్నా కూడా వీడు వెళ్ళకూడదు కదా. ఏంటక్క, కనీసం నువ్వు కూడా నాకు చెప్పలేదు? చెబుదామని అనుకున్నాన్రా, మళ్ళీ నువ్వెక్కడ బాధపడతావునని చెప్పలేదు. వాడికేం కాలేదురా. సిద్ధాంతి గారు చెప్పిన టైము అయిపోయిందిగా. ఇక భయపడకు, వాళ్ళతో ఎలా ఉంటున్నావో అలాగే ఉండు. ముందు ఆ ముష్టి వ్యాపారాన్ని తీయించు. సారీ డాడ్. నాకు కావాల్సింది సారీలు కాదు, బయట బండి పెట్టడాలు, ఆర్డర్లు తీసుకోవడాలు ఇలాంటివి ఏం చేయొద్దు. ఎందుకు చేయకూడదు మామయ్య గారు? చెయ్యకూడదని చెప్తున్నాను కదా. అయితే మీరు మమ్మల్ని కొడుకు కోడలుగా అంగీకరిస్తున్నట్టే కదా? తెలివిగా మాట్లాడుకో. ఆ మాట నేను చెప్పలేదు, చెప్పను. చెప్పినప్పుడు మా వ్యాపారాన్ని మమ్మల్ని ఎట్టా చేసుకోవద్దని చెప్తారు? ఇంట్లోనూ కట్టుపడకుండా బయట సంపాదించుకోకుండా మేమేం తినేది, ఎట్ట బతికేది? ఎట్లా అంటే ఇంతకుముందు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. మీ ఇష్టం వచ్చినట్టు చేసి నా పరువు మాత్రం తీకండి. అయితే మమ్మల్ని బండి ఎట్టొద్దంటారు? అవును, అందరితో పాటు తినండి. మీ అందరిలానే మేము నా మామయ్య గారు. అవును, రిలేషన్ లేదు,
ఇద్దరు ఎక్స్ట్రా ఉన్నారనుకుంటావు, దట్స్ ఆల్. సరే మామయ్య గారు, మీరు ఎట్టా అంటే అట్టా. అక్క, వాళ్ళకేం కావాలన్నా ఇవ్వు. సరే. డబ్బు సంపాదించడానికి మాత్రం మీరు రోడ్డు ఎక్కడానికి వీల్లేదు. ఆ బాధ్యత నీదే అక్క. సరే తమ్ముడు. సిద్ధు, షేకండి షేకండి, ఇవ్వు. మీ నాన్నగారు పైకి చెప్పకపోయినా మనల్ని ఒప్పుకుంటున్నారన్నట్టే సిద్ధు. అవునా గంగా? త్వరలోనే లోపల దాచుకున్న ప్రేమని బయటికి చూపిస్తారు చూడు. మనల్ని మునుపట్లాగే ఆదరిస్తారు. జరగాలి గంగా, జరుగుతుంది. జరగనివ్వను. ఎక్కడున్నావా బంగారం? మరెక్కడుంటాను సింగారం? ఒక్కదానివే వచ్చేసావే, పిలిస్తే నేను వచ్చేవానిగా. దేనికి? నన్ను పని చేసుకుని ఇవ్వకుండా చేయడానికా? ఉహుం. నీ పనిలో సహాయపడ్డానికి. ఇవి నీ పనులు కావలే. మరి నా పనేంటి? ఇదిగో, నువ్వు ముందెళ్తావా లేదా? వెళ్ళి ఏం చేయను? సర్టిఫికేట్స్ పట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్ళు, పో. నాన్నకు తెలిస్తే వద్దంటారేమో. నాను ఎడ వద్దంటున్నాను, పో 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 పో, పో. ఏయ్, వెళ్ళు అబ్బాయి, పని చేసుకోవాలి నేను. గంగా అరే ఎళ్ళు. గంగా 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 దేనికేమైంది? ఏరా, మా ఇంట్లోనే ఫీజులు పీకుతావా నువ్వు? నీకెంత ధైర్యం? ఏం మాట్లాడవే? చెప్పాను కదా మేడం, మీరు ఇంకా బిల్లు కట్టలేదని. బిల్లు కట్టకుండా ఎప్పుడున్నావయ్యా? ఏదో పన్నులో పడి మర్చిపోయాం, దానికే కరెంట్ పీకేస్తావా? ఇది ఎవరిల్లో, మేము ఎవరో తెలిసే ఈ సాహసం చేసావా? చెప్పు, సంతోషంగా ఉందావనా? మేడం, ఎవరని చూడకుండా బిల్లు కట్టని వాళ్ళ ఫ్యూజులన్నీ పీకామని పైనుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయి మేడం. దానికి నేనేం చేయను? ఇప్పుడు నాతో మీకు ఎందుకు గొడవ మేడం? బిల్ కట్టేస్తే ఫ్యూజ్ పెట్టేస్తాను కదా. సరేనండి, ఇప్పుడే వెళ్ళి కట్టేస్తాము. ఏంటి మీరు కట్టేది? మా కట్టడం చాత కదా? మా దగ్గర డబ్బులు లేవా? ఇది మా ప్రెస్టీజ్ కి సంబంధించిన విషయం. వీడికెంత ధైర్యం ఉంటే ఫ్యూజులు పీకుతాడు? వీడికి మేమెవరో తెలియాలి. బిల్లు కట్టకుండానే వీడి చేతులతో వీడే పెట్టాలి. ఓకే మేడం. ఏమండి వెళ్ళిపోతున్నారేంటి? బిల్ కట్టే కాల్ చేయండి, అప్పుడు వస్తాను. కట్టవురా, నువ్వే వస్తావు చూడు. చూద్దాం. పెద్దమ్మ గారు, ఏంటండి ఇది? ఇంట్లో కరెంట్ లేకపోతే ఎలా? అబ్బా, కరెంట్ లోనే పుట్టి పెరిగావు మరి. ఎవడికి తెలీదు? ఏంటత్తయ్య, తను ఇప్పుడు ఏమందని? ఈ విషయంలో ఎవ్వరు ఏమీ అనడానికి వీల్లేదు. ఇది ప్రెస్టీజ్ ఇష్యూ. తీసాడుగా పవరు, నా పవర్ చూపిస్తా. రావే. ఫీల్ అయ్యావా గంగా? అత్తయ్య సంగతి నీకు తెలిసిందేగా, పట్టించుకోకు. ఆవిడ మాటల్ని పట్టించుకోవడం మానేసి చాలా రోజులైందిలే సిద్ధు. నేను ఆలోచిస్తాంది, కరెంటు లేకుండా అంత పిండి ఎట్టా రుబ్బాలి?
సరేలేండి జరగండి